పాకిస్తాన్లోని అత్యంత చారిత్రాత్మక నగరమైన లాహోర్లో ఈ మధ్యకాలంలో అక్కడి ప్రభుత్వం తీసుకున్న ఒక సంచలన నిర్ణయం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. విభజనకు పూర్వం ఉన్న చారిత్రాత్మక సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించే ఉద్దేశంతో లాహోర్లోని పలు ప్రముఖ ప్రాంతాల పేర్లను మారుస్తూ అక్కడి అధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీంట్లో భాగంగా గతంలో ఇస్లామిక్, ముస్లిం ముద్ర ఉన్న పేర్ల స్థానంలో విభజనకు ముందు ఉన్న పాత హిందూ, స్థానిక సంప్రదాయ పేర్లను తిరిగి పునరుద్ధరించారు. ఉదాహరణకు రెహమాన్ లేన్ను రామ్లేన్గా, సున్నియత్ నగర్ను సంతనగర్గా, మౌలానా జాఫర్ అలీఖాన్ చౌక్ను లక్ష్మీ చౌక్గా మారుస్తూ, ముస్తఫాబాద్ను ధర్మపురగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా తీవ్రమైన ఇస్లామీకరణ, మతపరమైన రాజకీయాలకు కేంద్రీకృతంగా ఉన్న పాకిస్తాన్లో, అది లాహోర్ వంటి నగరంలో ఈ విధమైన మార్పులు ఎందుకు జరుగుతున్నాయి? దీని వెనక ఉన్న అంతర్జాతీయ దౌత్య వ్యూహాలేంటి, అంతర్గత ఆర్థిక సవాళ్లేమిటి అన్నదానిపై తీవ్రమైన విశ్లేషణ, చర్చలు నడుస్తున్నాయి. ఈ అసాధారణ పరిణామాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం పేర్ల మార్పు అనే కోణం నుండి మాత్రమే చూస్తే సరిపోదు. దీని వెనుక పాకిస్తాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన అంతర్జాతీయ ఒత్తిళ్లు, ఆర్థిక సంక్షోభం, ఇమేజ్ మేకోవర్ వ్యూహాలు దాగి ఉన్నాయి. పాకిస్తాన్ పట్ల అంతర్జాతీయ సమాజంలో ఉన్న ఉగ్రవాద నిలయం, మతోన్మాద దేశం అనే ముద్రను చెరిపేసి తాము కూడా మైనారిటీల సంస్కృతిని, పురాతన వారసత్వాన్ని గౌరవించే ఒక ఉదారవాద సమాజంగా మారుతున్నామని ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ వ్యూహం యొక్క ప్రాథమిక లక్ష్యంగా తెలుస్తోంది. ముఖ్యంగా లాహోర్ నగరం విభజనకు ముందు ముస్లింలు, హిందువులు, సిక్కులు అందరూ కలిసి జీవించిన ఒక గొప్ప సాంస్కృతిక కేంద్రంగా ఉండేది. ఆ పాత రోజులను, ఆ వైవిధ్యాన్ని ప్రపంచ పర్యాటకులకు చూపించడం ద్వారా అంతర్జాతీయ పర్యాటక రంగాన్ని ఆకర్షించవచ్చని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. గతంలో కరుడుగట్టిన మతతత్వ శక్తుల ఒత్తిడి వల్ల చెరిపేయబడిన చరిత్రను తిరిగి వెలికితీయడం ద్వారా ప్రపంచ దేశాల నుండి, ముఖ్యంగా పశ్చిమ దేశాల నుండి ప్రశంసలు, ఆర్థిక సహాయం పొందొచ్చని పాకిస్తాన్ పాలకుల ఆలోచన. ఈ మార్పు వెనక ఉన్న అతిపెద్ద చోదక శక్తి పాకిస్తాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం. దేశం దివాళా తీసే అంచున ఉన్న తరుణంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థల నుండి రుణాలు పొందడం పాకిస్తాన్కు చాలా అవసరంగా మారింది. అయితే ఈ సంస్థలు కేవలం ఆర్థిక సంస్కరణల్ని మాత్రమే కాకుండా దేశంలో మతపరమైన తీవ్రవాదాన్ని తగ్గించాలని, మైనారిటీల హక్కులను కాపాడాలని, సామాజిక ఉదారవాదాన్ని ప్రోత్సహించాలని పరోక్ష నిబంధనలు విధిస్తున్నాయి. చారిత్రాత్మక హిందూ, సిక్కు దేవాలయాలను పునరుద్ధరించడం, పాత పేర్లను తిరిగి పెట్టడం వంటి చర్యల ద్వారా తాము మారుతున్నామని గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఒక సానుకూల సంకేతాన్ని పంపాలని పాక్ పాలకులు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల విదేశీ పెట్టుబడులు రావడమే కాకుండా అంతర్జాతీయంగా పాకిస్తాన్కు దౌత్యపరమైన మద్దతు లభిస్తుందని వారు ఆశిస్తున్నారు. ఆర్థిక అవసరాలు ఎలాగైనా దేశ విధానాల్ని శాసిస్తాయనడానికి లాహోర్ పరిణామాలే స్పష్టమైన ఉదాహరణ. మరో ముఖ్యమైన కోణం ఏంటంటే చైనాతో ఉన్న వ్యూహాత్మక సంబంధాలు, అదే సిపెక్ ప్రాజెక్టుల భద్రత. పాకిస్తాన్లో చైనా పెట్టుబడులు భారీగా ఉన్నప్పటికీ అక్కడ ఇస్లామిక్ తీవ్రవాద శక్తుల వల్ల చైనా ఇంజనీర్లు, కార్మికులపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఇది బీజింగ్ రక్షణ వర్గాల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. దేశంలో మతోన్మాదాన్ని అదుపు చేయకపోతే పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటామని చైనా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అంతర్గతంగా కరుడుగట్టిన ఇస్లామిక్ శక్తుల ప్రభావాన్ని తగ్గించడానికి, సమాజంలో మతపరమైన తీవ్రతను నెమ్మదిగా తగ్గించడానికి పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వం ఇలాంటి ఒక సాంస్కృతిక మార్పులను ఒక సాధనంగా వాడుకుంటున్నాయి. ముస్లిం లీడర్ల పేర్ల స్థానంలో పాత హిందూ పేర్లను పెట్టడం ద్వారా మతపరమైన అహంకారాన్ని తగ్గించి చరిత్రను చరిత్రగా చూసేలా ప్రజల ఆలోచన విధానాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారు. భారతదేశంతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే దౌత్యపరమైన వ్యూహం కూడా దీని వెనక ఉందనేది నిపుణుల విశ్లేషణ. కాశ్మీర్ అంశం, ఇతర సరిహద్దు వివాదాల కారణంగా భారత్, పాక్ మధ్య దశాబ్దాలుగా శత్రుత్వం కొనసాగుతోంది. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో భారత్తో వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించబడ్డం ఎంతో అవసరం. భారత్లోని మోడీ ప్రభుత్వం అంతర్జాతీయంగా బలమైన స్థానంలో ఉన్న తరుణంలో తాము హిందూ వారసత్వాన్ని గౌరవిస్తున్నామని చూపించడం ద్వారా దౌత్యపరమైన చర్చలకు ఒక అనుకూల వాతావరణాన్ని నిర్మించాలని పాక్ భావిస్తోంది.
గతంలో కర్తార్పూర్ కారిడార్ని తెరిచినప్పుడు సిక్కు సమాజం నుండొచ్చిన సానుకూల స్పందనను చూసిన పాక్ ఇప్పుడు లాహోర్లో లక్ష్మీ చౌక్, రామ్లేన్ వంటి పేర్లను పునరుద్ధరించడం ద్వారా భారత్లోని సామాన్య ప్రజల్లో, ప్రభుత్వంలో తమపై ఉన్న వ్యతిరేకత తీవ్రతను తగ్గించవచ్చని అంచనా వేస్తోంది. అయితే ఈ నిర్ణయం పాకిస్తాన్ అంతర్గత రాజకీయాల్లో తీవ్రమైన అంతర్గత ఘర్షణలకు, విమర్శలకు దారితీస్తోంది. అక్కడి కరుడుగట్టిన ఇస్లామిక్ సంస్థలు, మత గురువులు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ అని, ఇక్కడ ముస్లిం నాయకుల పేర్లను తీసేసి హిందూ పేర్లను పెట్టడం ఇస్లామిక్ సిద్ధాంతాలకు వ్యతిరేకమని వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మౌలానా జాఫర్ అలీ ఖాన్ వంటి ప్రముఖ ముస్లిం లీడర్ పేర్లను తీసేసి లక్ష్మీ చౌక్ అని మార్చడంపై స్థానిక ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సామాజిక ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయో అనే భయం ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ ప్రయోజనాల కోసమే మొగ్గు చూపుతోంది. ప్రభుత్వం, సైన్యం ఈ వ్యతిరేకతను ఎలా అణిచివేస్తాయనే దానిపైనే ఈ వారసత్వ పునరుద్ధరణ ప్రాజెక్టు యొక్క విజయం ఆధారపడి ఉంటుంది. చివరగా లాహోర్ నగరంలో జరుగుతున్న ఈ పేర్ల మార్పు కేవలం అలంకారప్రాయం మాత్రమే కాదు. ఇది పాకిస్తాన్ మనుగడ కోసం ఆ దేశం అనుసరిస్తున్న అంతర్జాతీయ వ్యూహాత్మక మార్పు. దశాబ్దాలుగా పెంచి పోషిస్తున్న మతోన్మాదం దేశ ఆర్థిక వ్యవస్థను, అంతర్జాతీయ ప్రతిష్టను ఎలా నాశనం చేసిందో గ్రహించిన పాక్ పాలకులు ఇప్పుడు ఆలస్యంగానైనా చరిత్రను సరిదిద్దే పనిలో పడ్డారు. ప్రపంచ దేశాల నమ్మకాన్ని గెలుచుకోవడానికి, పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడానికి, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి పాకిస్తాన్కు తమ పాత ముస్లిం వ్యతిరేక, హిందూ వ్యతిరేక ఇమేజ్ను మార్చుకోవడం తప్ప వేరే మార్గం లేదు. లాహోర్ వీధుల్లో తిరిగి వినిపిస్తున్న రామ్లేన్, లక్ష్మీ చౌక్, ధర్మపుర వంటి పేర్లు భవిష్యత్తులో దక్షిణాసియా భూ రాజకీయాల్లో ఒక సరికొత్త శాంతియుత మార్పుకు నాంది పలికే అవకాశం ఉంది.